స్మార్ట్ లెర్నింగ్ క్లాసెస్కి అందరికీ స్వాగతం. ఒక రాష్ట్రానికి 2 ఏళ్లపాటు అసలు రాజధానే లేకపోతే ఏం జరుగుతుంది? ఎప్పుడైనా ఆలోచించారా? ఆంధ్రప్రదేశ్ రాజధాని చుట్టూ ఉన్న గందరగోళానికి ఒక చట్టం ఎలా ముగింపు పలికిందో ఈరోజు మనం చాలా సింపుల్గా స్టెప్ బై స్టెప్ విశ్లేషిద్దాం. అసలు సమస్య అంతా ఇక్కడే మొదలైంది. మనకు తెలుసు, 2014 విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ 10 ఏళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. కానీ ఆ గడువు జూన్ 2, 2024తో ముగిసిపోయింది. ఇంకంతే. ఆ క్షణం నుంచి ఆంధ్రప్రదేశ్కు చట్టపరంగా ఒక్కటంటే ఒక్క రాజధాని కూడా లేకుండా పోయింది. ఇది చాలా పెద్ద లీగల్ సంక్షోభానికి దారితీసింది. దీన్ని ఒక లీగల్ టైం బాంబ్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒక్కసారి మీరే ఆలోచించండి. రాజధాని లేని ఆ 2 ఏళ్లలో ప్రభుత్వం పాస్ చేసిన ప్రతి జీవో, చేసుకున్న ప్రతి ఒప్పందం, తీసుకున్న ప్రతి నిర్ణయం, వీటన్నిటినీ లీగల్ వ్యాలిడిటీ ఏంటి? ఎవరైనా ఒకరు కోర్టుకు వెళ్ళుంటే మొత్తం ప్రభుత్వ యంత్రాంగమే కుప్పకూలిపోయే ప్రమాదముండేది. సరే, మరి ఇంత పెద్ద సమస్యని ఎలా పరిష్కరించారు? ఇక్కడే పార్లమెంట్ ఒక తెలివైన టెక్నిక్ వాడింది. దాని పేరే రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్. ఇది వినడానికి కొంచెం కష్టంగా ఉన్నా చాలా సింపుల్ అండి. మన ఇన్సూరెన్స్ పాలసీ గడువు ముగిసిపోయిందనుకోండి, మనమేం చేస్తాం? పాత తేదీ నుంచే కవర్ అయ్యేలా మళ్లీ రెన్యూ చేసుకుంటాం కదా. సరిగ్గా అలాంటిదే ఇది. చెప్పాలంటే ఈ సవరణ చట్టం ఒక లీగల్ టైం మెషీన్ లాంటిదన్నమాట. ఇది టైంలో వెనక్కి వెళ్ళి జూన్ 2, 2024 నుంచే అమరావతి రాజధాని అని చెప్పేసింది. ఈ బ్యాక్డేటింగ్తో ఏం జరిగిందంటే, ఆ 2 ఏళ్ల గ్యాప్ని ఫిల్ చేసేసి ఆ టైంలో తీసుకున్న ప్రతి ప్రభుత్వ నిర్ణయానికి ఒక లీగల్ షీల్డ్, ఒక రక్షణ కవచాన్ని ఇచ్చేసింది. అయితే ఇక్కడే ఒక పెద్ద లీగల్ క్వెషన్ వస్తోంది. అదేంటంటే, గడిచిపోయిన కాలానికి కొత్త చట్టాలు తీసుకురావడం, అంటే ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో చట్టాలంటారు వీటిని. ఇవి మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 20కి వ్యతిరేకం కదా. మరిప్పుడు పార్లమెంట్ చేసిన ఈ చట్టం కోర్టులో నిలబడుతుందా? ఇక్కడే రాజ్యాంగంలో ఒక చిన్న కాని చాలా ముఖ్యమైన పాయింట్ ఉంది. అదేంటంటే, ఆర్టికల్ 20 అనేది కేవలం క్రిమినల్ చట్టాలకు మాత్రమే వర్తిస్తుంది. అంటే నిన్నటి వరకు నేరం కాని ఒక పనికి ఈరోజు ఒక కొత్త చట్టం తెచ్చి నువ్వు నిన్న తప్పు చేశావని శిక్షించకూడదు. అంతే. కాని ట్యాక్సులు, అడ్మినిస్ట్రేషన్ లాంటి సివిల్ విషయాల్లో పార్లమెంటుకు వెనక్కి వెళ్లి చట్టాలు చేసే అధికారం ఉంటుంది. ఇక్కడ ఎవర్నీ శిక్షించట్లేదు కాబట్టి ఈ చట్టం 100% రాజ్యాంగబద్ధమే. సరే, ఈ లీగల్ సమస్య అయితే తీరిపోయింది. కానీ దీని వెనక ఒక పెద్ద సైద్ధాంతిక పోరాటం ఉంది. అదే ఒక రాజధానా లేక మూడా? అసలీ చర్చేంటి? ఈ 2 వాదనల్ని ఒకసారి చూద్దాం. ఒకవైపు 3 రాజధానుల వాదన. దీని వెనుకున్న మెయిన్ ఐడియా వికేంద్రీకరణ. అంటే డెవలప్మెంట్ అంతా ఒకే చోట కాకుండా ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ఇలా అన్ని ప్రాంతాలకి సమానంగా పంచాలి అనేది వాళ్ల పాయింట్. ఇక మరోవైపు ఒకే రాజధాని వాదన. వీళ్ళేమంటారంటే, ఒకే చోట అడ్మినిస్ట్రేషన్ ఉంటే పాలన ఈజీగా ఉంటుంది, ఒక పెద్ద గ్రోత్ ఇంజిన్ లాంటి నగరాన్ని కడితే ఇన్వెస్ట్మెంట్స్ బాగా వస్తాయి, ఖర్చు కూడా తగ్గుతుంది అని. అయితే ఈ చర్చ కేవలం డెవలప్మెంట్ మోడల్స్ గురించి మాత్రమే కాదండి. దీని వెనక చాలా ఎమోషన్సు, చరిత్రలో జరిగిన గాయాలున్నాయి. అవి అర్థం కావాలంటే మనం కాస్త టైంలో వెనక్కి వెళ్ళాలి. సుమారు 70 ఏళ్లు. ఈ ప్రయాణం చూడండి. 1953లో మనం మద్రాస్ని వదులుకోవాల్సొచ్చింది. అప్పుడు కర్నూలు మన తాత్కాలిక రాజధాని. తర్వాత 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు రాజధాని హైదరాబాద్కి షిఫ్ట్ అయింది. కట్ చేస్తే మళ్లీ 2014 రాష్ట్ర విభజనతో ఎన్నో ఏళ్లుగా కట్టుకున్న హైదరాబాద్ నగరాన్ని కూడా కోల్పోయాం. అంటే ఇలా 1కి 2 సార్లు బాగా అభివృద్ధి చెందిన నగరాలని వదులుకోవాల్సొస్తే ఎవరికైనా ఒక రకమైన అభద్రతాభావం రావడం చాలా సహజం. రాజధాని అంటే కేవలం కొన్ని బిల్డింగ్లు కాదు కదా, అది మన ఐడెంటిటీ, మన గర్వం. అందుకే ఈరోజు ఈ చర్చ ఇంత ఎమోషనల్గా ఉంటుంది. దీనికి కారణం ఈ చారిత్రక గాయాలే. సరే, ఇప్పుడు చట్టం, వాస్తవ పరిస్థితులు, ఈ రెండిటి గురించి మాట్లాడుకుందాం. అసలీ చట్టం ఇంత ఫాస్ట్గా పార్లమెంట్లో ఎలా పాసయింది? సాధారణంగా ఒక రాష్ట్ర రాజధాని ఏది ఉండాలి అనేది ఆ రాష్ట్రమే డిసైడ్ చేసుకుంటుంది. కానీ ఇక్కడ 2014 విభజన చట్టం చేసింది పార్లమెంట్ కాబట్టి దాన్ని మార్చే పవర్ కూడా పార్లమెంట్కే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఒక తీర్మానం పంపడం, దాన్ని కేంద్రం యాక్సెప్ట్ చేయడం, దీన్నే మనం సహకార సమాఖ్యవాదం అంటాం. కానీ ఇక్కడ ఇంకో రియాలిటీ కూడా ఉంది. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే రాజకీయ కూటమి అధికారంలో ఉండటం వల్ల, వాళ్ల మధ్య మంచి సంబంధాలు ఉండటం వల్లే ఈ ప్రాసెస్ అంతా ఇంత స్మూత్గా జరిగిపోయింది. సో
ఈ సవరణ చట్టంతో లీగల్గా ఉన్న కన్ఫ్యూజన్కైతే ఒక ఫుల్ స్టాప్ పడింది. ఇక ఇన్వెస్ట్మెంట్స్కి, రాష్ట్రానికి ఒక బ్రాండ్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడానికి ఒక క్లియర్ బేస్ దొరికింది. కాని గుర్తుంచుకోవాల్సిందేంటంటే, ఏ చట్టమైనా సరే అది కేవలం ఒక పునాది మాత్రమే వేయగలదు. కాబట్టి మనం ముగించే ముందు మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఇదే. అసలు గతంలో రాష్ట్రాలు విడిపోవడానికి కారణమేంటి? ప్రాంతీయ అసమానతలు, అవునా? మరిప్పుడు అమరావతిని ఒక వరల్డ్ క్లాస్ సిటీగా కడుతూనే మరోవైపు ఉత్తరాంధ్ర, రాయలసీమ లాంటి ప్రాంతాల అభివృద్ధిని బ్యాలెన్స్ చేయడం, ఇదే కదా రాబోయే ప్రభుత్వాల ముందున్న అసలు సిసలైన ఛాలెంజ్. చట్టాలు పునాదులు వేస్తాయి, నిజమే. కాని ఆ పునాదుల మీద అందరినీ కలుపుకుపోయే అభివృద్ధి అనే ఒక పెద్ద భవనాన్ని కట్టాల్సింది రాజకీయ సంకల్పమే. ఈ విశ్లేషణ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాజధాని సమస్యపై ఇది మీకొక కొత్త ఆలోచనను ఇచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కరెంట్ అఫైర్స్ విశ్లేషణల కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం.